హైదరాబాద్ బెంగళూరు బస్సు ప్రమాదం. క్షణాల్లో ఆ మంటలు ఎలా వ్యాపించాయి? లోపలి చిక్కుకుపోయిన ప్రయాణికులు ఎందుకు బయటపడలేకపోయారు? మీరు తెలుసుకోవలసిన ఆ అత్యంత ప్రమాదకరమైన నిజాలు. ఆ ఘోరానికి ప్రధాన కారణాలు ఇవే. మొదట, అతివేగంతో వచ్చిన బస్సు రోడ్డుపై పడి ఉన్న బైక్ను ఢీకొట్టి దాన్ని కిందకి ఈడ్చుకెళ్ళింది. ఆ ఘర్షణకు బైక్ ఫ్యూయల్ ట్యాంక్ పేలి మంటలు మొదలయ్యాయి. కాని మంటలు అంత వేగంగా బస్సు మొత్తం వ్యాపించడానికి ముఖ్య కారణాలు డిజైన్ లోపాలు. డీజిల్ ట్యాంక్ బస్సు ముందు భాగంలో కింద ఉండడం, త్వరగా మండిపోయే సీట్లు, ఇంటీరియర్ మెటీరియల్స్, ఇంకా అత్యంత ముఖ్యంగా జామైన ఎమర్జెన్సీ ఎగ్జిట్లు మరియు విండోస్లు. ప్రయాణికులు నిద్రలో ఉండగా బయటపడే దారి మూసుకుపోయింది. అందుకే నిమిషాల్లోనే విషాదం జరిగింది. మరి భవిష్యత్తులో ఏం చేయాలి? ప్రతి ప్రయాణంలో డోర్ పక్కన ఉన్న అగ్నిమాపక యంత్రాన్ని, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడ ఉందో చూడండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్, గ్లాస్ బ్రేకర్ హ్యామర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. అత్యవసరంలో భయాన్ని వీడి కిటికీ అద్దాలు బద్దలు కొట్టి వెంటనే బయటపడండి. మీ భద్రత మీ చేతుల్లోనే. జాగ్రత్త పడండి, క్షేమంగా ఉండండి.